ఫ్రెండ్, నువ్వు స్కిప్ చేస్తావని నాకు తెలుసు, కానీ నాకు కూడా కొంచెం టైం ఇవ్వు. అది కాక ఈరోజు వ్లాగ్ తికమక వ్లాగ్. ఎందుకు అంటే మా బాబు షూట్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం బాగా దగ్గర నుంచి నా పనులన్నీ షూట్ చేయరా. ఆ డ్రైపోర్ట్ పెట్టుకుని చేయాలి అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ప్రాబ్లం అంటే ఇంకా ఆ డ్రైపోర్ట్ని సెట్ చేయాలా, పని చేయాలా అన్నట్టు ఉంటుంది. ఈవినింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. ఇక్కడ నేను కొంచెం పనుకొని లేసాను అన్నమాట. ఆ తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుంది అంటే అన్నీ సర్దేసేయాలి, ఎక్కడవక్కడ పట్టేస్తారు. సో అవల్లా తీసేసి సర్దేసి కస్సు కొట్టుకొని వచ్చేసి ఒక పక్క టీకి పెట్టేసుకున్నాను. ఒక పక్క నీళ్ళు కూడా ఫ్రిడ్జ్లో అన్నీ మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత ఇంకా అన్నీ తీసేసి పడేస్తారు కదా. మామూలే, ఇంకా మనం చెప్పుకోగలం కదా ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. తికమక వ్లాగ్లో మీ అందరికీ వెల్కమ్ అని చెప్పాను. ఒక స్టోరీ మీతో షేర్ చేద్దాము, మాట్లాడదాము. కొంచెం సొసైటీలో జరిగేటివి కూడా చూస్తూ ఉంటాం కదా, అందుకనేసి మాట్లాడుతున్నాను. ఎవరు తప్పుగా తీసుకోకరి. ఇక్కడైతే కసు మొత్తం కొట్టేశాను. మా పిల్లోడు సరిగ్గా తీయలేదు. నాకు తీస్తున్నాడో వాడు కదులుతున్నాడో అర్థం కాలేదు నాకైతే. మొత్తానికైతే ఇలా ఒక వీడియో వచ్చింది. కానీ మంచి మంచి వీడియోస్, షార్ట్స్ మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. పాపం ఫ్రెండ్స్, ఒక సీరియాసిస్ అనే జబ్బు ఉందంట ఆ అమ్మాయికి. ఆ జబ్బు ఉండడం వల్ల తన హస్బెండ్ తనను టచ్ కూడా చేయట్లేదు అనేసి విన్నాను. చాలా వరకు నాకు కూడా బాధ అయితే వేస్తుంది. ఎందుకు అంటే ఎన్నో కోరికలతో ఒక అమ్మాయి అత్తగారింటికి వస్తుంది. తనే మాట్లాడకుండా తనే అవాయిడ్ చేయడం వల్ల ఎంత సఫర్ అవ్వాల్సి వస్తుందో నాకు కూడా తెలుసు. అలా చేయడం మంచిది కాదు. ఇప్పుడు తనకి ఏదన్నా ఉంటే ఫస్టే కనుక్కున్నారు అంటున్నారు. కనుక్కున్నా కూడా కొంచెం చూసి, ఒకవేళ అబ్బాయికే అలా ఉంది అని తెలిస్తే అమ్మాయి ఊరుకుంటుందా, డివోర్స్ ఇస్తుందా, తనతో నిలబడి తనతో కలిసి కాపురం చేసుకుంటా. అది ఏదైనా డిసీజ్ అయినా, ఇప్పుడు క్యాన్సర్ పెద్ద పెద్ద వ్యాధులే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఉంటే నయం అవుతున్నాయి. చూసారా, మొన్న ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సరు యాక్సిడెంటల్గా చూసే ఉంటారు. ఆపరేషన్ చేసి మామూలుగా అమ్మాయి ఎంత సఫర్ అవుతుంది, హస్బెండ్ ఎంత సపోర్ట్ ఇస్తున్నాడు మీ అందరికీ తెలుసు. వాళ్ళు ట్రెండ్ వాళ్ళైతే వాళ్ళే బాగా చేసుకున్నప్పుడు నీకేమి ఫ్రెండ్. బాగా చూసుకొని హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఉంటే మంచిగా ఉంటుంది. తనైతే పాపం ఎంత బాధపడుతుంది. ఏ వర్షన్ విన్నా కూడా, ఇప్పుడు హస్బెండ్ వర్షన్ విన్నా కూడా అవునా పాపమే అనిపిస్తుంది. అలానే వైఫ్ వర్షన్ విన్నా కూడా అబ్బా పాపమే, తన లైఫ్ నాశనం అయిపోయింది. ఇంకా సెకండరీ ఏం ఉండదు కదా ఫ్రెండ్. మగాడైతే ఎలాగన్నా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు, అది మనందరికి తెలిసిందే. కానీ ఒక అమ్మాయి జీవితం ఒక్కసారి లైఫ్ స్పాయిల్ అయ్యింది, ఒకసారి పెళ్ళి అయ్యింది అంటే తనకు ఇంకా ఎన్నో మాటలు, ఎన్నో మచ్చలు వేస్తారు వేరే వాళ్ళు. సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇంకా తన లైఫ్ అక్కడికే ఎండ్ అయిపోతుంది. సో అమ్మాయికి అలా పెట్టాడు దేవుడు, మనమేం చేయలేము. ఇక్కడైతే బండలన్నీ తుడుచుకొని వచ్చేస్తున్నాను. చిన్న వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్.